నేను విశ్వకుమార్. టుడేస్ బులెటిన్. కరీంనగర్ పట్టణంలో అపోలో రీచ్ దగ్గరలో విద్యారణ్యపురం రోడ్ నెంబర్ 3 లో ఉన్న శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి స్కూల్ పిల్లలకు ఆడుకోవడానికి ఆటస్థలం లేదు. పిల్లలు ఆడుకోవడానికి కనీస గ్రౌండ్ లో ప్లే స్పోర్ట్స్ కు సంబంధించిన పరికరాలు కూడా లేవు. ఇలాంటి కనీస అవసరాలు పెట్టకుండా నడిపిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం. అంతేకాకుండా కరీంనగర్ లో చింతకుంటలో నడిపిస్తున్న మరో శ్రీ చైతన్య హై స్కూల్ కు పర్మిషన్ లేకుండా అకాడమిక్ ఇయర్ నడిపిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎలాంటి తనిఖీలు చేయకుండా కార్పొరేట్ సంస్థకు కొమ్ము కాస్తున్న విద్యాశాఖ అధికారులు. శ్రీ చైతన్య యాజమాన్యం నిర్లక్ష్యం. స్కూల్లో తనిఖీలు చేయకుండా విద్యా అధికారులు పిల్లలు చదవలేకపోతున్నారని పేద తల్లిదండ్రులకు ఆవేదన. ఆపోజిట్ లో విజయనగరం రోడ్ 3లో నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ యొక్క ఎలాంటి గ్రౌండ్ కానీ ఇంకా ఫైర్ సేఫ్టీ కానీ వసతులు లేకుండా నడిపిస్తున్న యాజమాన్యం దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలుమార్లు సంఘాలు కూడా ఎన్నో కాంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఈఓ కూడా ఎలాంటి నియమాలు లేకుంటున్నటువంటి స్కూళ్ళను కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆమె కూడా కొత్తగా రావడం జరిగింది. ఆమెను కూడా ఈరోజు నేను మాట్లాడితే కూడా అన్ని తనిఖీలు చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ కరీంనగర్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ విజయనగర్ 3లో శ్రీ చైతన్య ఆగడాలు మీకు చూడండి ఒకసారి. ఎలాంటి ప్లే గ్రౌండ్ లేదు. శ్రీ చైతన్య పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్నది. ఏదో చిన్న పక్క పొంటి ల్యాండ్ వాళ్ళను లీజుకు తీసుకున్నా లేకపోతే వాళ్ళను పక్కకు అడుకొని దీనిలో ఎక్స్పెరిమెంట్స్ పిల్లలు ఆడుకోవడానికి కూడా పరికరాలు లేవు, ఆట వస్తువులు లేవు. అదేవిధంగా ప్లే గ్రౌండ్ లేకుండా నడుస్తున్నటువంటి శ్రీ చైతన్యపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వార్షిక నేర నివేదిక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ గౌజ్ అలం వార్షిక నేర నివేదికను ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్, డిఎస్పీలు జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, పోతాల శ్రీనివాస్ తదితర పోలీసులు అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జనాలకి నూతన సంవత్సరం చాలా శుభాకాంక్షలు. 3900 केसेस साल में FIR और पिछले साल 4100 डिग्री FIR की थी. ये एनुअल वेरिएशन रहता है ज़्यादा. इसमें एनालिसिस के में इंक्रीज और डिक्रीज मेजर हेड्स पे एनुअल थोड़ा वेरिएशन रहता है. ऑलमोस्ट सिमिलर नंबर ऑफ FIRs have been 5% का डिक्रीज कंपेयर टू नए साल. आज लास्ट 20 साल का सबको आदिलाबाद डिस्ट्रिक्ट पुलिस की तरफ से, मेरी तरफ से, आप सभी आदिलाबाद डिस्ट्रिक्ट के लोग नए साल की बहुत बहुत शुभकामनाएं. आई होप नया साल आपके नई उमंगों के साथ नई खुशियाँ लेकर आए और डिस्ट्रिक्ट में जो लोग हैं वो अच्छे से रहिए. पुलिस की तरफ से आप थोड़ा सा ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ 22వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రియాంక, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరం సింగ్ మాట్లాడుతూ నిన్న ప్రభుత్వం చర్చలు జరిపిందని, కమిటీ వేసి కలయాపన చేయకుండా ప్రభుత్వం చూడాలని, మా సమస్యలు పరిష్కరించే వరకు టెంట్ తీయడం జరగదని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు 22వ రోజు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమము జరుగుతుంది. సో నిన్న జరిగినటువంటి చర్చలలో ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి గుడ్ న్యూస్ రాలేదు. వాళ్ళు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దయచేసి కమిటీలతోటి కాలయాపన చేయకుండా మాకు ఇచ్చే జీతం కానివ్వండి, మాకు ఇచ్చే ఆరోగ్య భద్రత కానివ్వండి జీవో రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాము. కమిటీతోటి కాలయాపన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 1,25,000 మంది పిల్లల జీవితాలు, అలాగే ఇక్కడ సమ్మె చేస్తున్నటువంటి 19,360 కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనం లేదు ఆ కమిటీల ద్వారా. ఎందుకంటే ఆ కమిటీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కమిటీ వేయడం జరిగింది. వాళ్ళ సమస్యలే పరిష్కారం అవ్వడం లేదు. మరి మా సమస్యల పరిష్కారం అవుతుందని మేము ఏ రకంగా నమ్ముతాము? సో దయచేసి ఇప్పటికైనా మీరు మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని, మా సమస్యల్ని అర్థం చేసుకొని ఈ కమిటీలు వద్దు. మాకు కావాల్సింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వినాయక చౌక్ మల్టీ గ్రౌండ్ ఇలాంటి కార్యక్రమాలు జరపడం ఆదిలాబాద్ లో మొట్టమొదటి కావున భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందులో భాగంగా పొద్దున సాయంత్రం పూజలు పాల్గొంటున్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.
స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యాగం ఆదిలాబాద్ జనాలకు ఎంతో మేలైనది. ఎందుకంటే ఇట్లాంటి యాగం జరగడం అన్నది చాలా అరుదు. ఇది మా ఆదిలాబాద్లో జరగడం అన్నది చాలా అదృష్టవంతులం మేమందరము. ఎందుకంటే ఆదిలాబాద్ పబ్లిక్ కూడా అందరూ వచ్చి ఈ యాగంలో పాల్గొనాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం మనకు ఎప్పుడు కూడా దొరకదు. కాబట్టి ఈ యాగం వల్ల రానున్న రోజులలో ఆదిలాబాద్ ప్రజలందరూ సుఖ శాంతులతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 15 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నట్టుగానే ప్రభుత్వ పాఠశాల నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు సిద్దిపేట కడకపల్లి బీసీ బాల హాస్టల్లో విద్యార్థులతో కలిసి బోధించిన మాజీ మంత్రి హరీష్ రావు. Thanks for watching News9 TV.